హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 49. మిథున్ కూడా సైలెంట్గా వెళ్ళిపోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందని వాళ్ళ మౌనమే చెప్తుందంటూ మీడియా స్టేట్మెంట్ పాస్ చేసింది. కారులో కూర్చున్న మిథున్ మీడియా చెప్పేది ఊహించి, నన్ను ఇలాంటి సంకటంలో పడేసావేంటి కీర్తన, ఇప్పుడు నా సంజన గురించి ఏమనుకుంటుంది, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నానని తను అనుకోవడం నేను తట్టుకోలేను. ఈ ప్రపంచం ఏమనుకున్నా సరే కానీ నా సంజన అలా అనుకోకూడదు. సంజన ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు. నేను నిన్నెంత ప్రాణంగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. ఐ లవ్ యూ సంజన. బాధగా తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. టీవీలో మిథున్ మౌనం చూసి సంజన ఏడ్చేసింది. వాడిది ఆకర్షణ అని చెప్పాను కదరా అంటూ సంజన కన్నీళ్లు తుడిచింది లలిత. తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. మిథున్ మనసులో ఒక అమ్మాయి ఉంది. అది తలుచుకుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సంజన, ఏంటా మాటలు? మిథున్ నీకు మాత్రమే సొంతం, నన్ను నమ్ము అంటూ సంజనని దగ్గరికి తీసుకుంది లలిత. ముంబైకి చేరుకున్న నిఖిల్ కీర్తన దగ్గర పనులు చేరే మార్గం చూస్తున్నాడు. డ్రైవర్గా చేరితే మిథున్ కంట పడకుండా మేనేజ్ చేయొచ్చు, కానీ ఉన్న డ్రైవర్ని ఎలా తప్పించాలి? ఒకసారి డ్రైవర్ని కలవాలి అనుకొని ముంబైలో కీర్తన ఉంటున్న ఇంటికి వచ్చాడు నిఖిల్. అక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. కీర్తనని చూడడానికి రోజు ఆమె ఇంటి ముందు మగవాళ్ళు వస్తూనే ఉంటారు. ఆమెను చూడటం కోసమే వీళ్ళు రోజు ఇంటి దగ్గర కాపలా కాస్తుంటే, ఏకంగా నేను ఆమె దగ్గర పనిచేయాలనుకుంటున్నాను. అది కుదురుతుందా? ఎలా అయినా డ్రైవర్ని తప్పించాలి, అతని ద్వారా పనిలో చేరాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ అతని డబ్బుకి లొంగుతాడో లేదో ముందు అతన్ని కలవాలి. అప్పుడే ఏదో ఒకటి చేయగలను. ఇంటికి ఎప్పుడొస్తారో? అందరూ కీర్తన కోసం చూస్తుంటే నిఖిల్ డ్రైవర్ కోసం గంటల తరబడి అక్కడే ఒక బండపై కూర్చుండిపోయాడు. పొద్దున వచ్చిన వాళ్ళంతా మధ్యాహ్నానికి వెళ్ళిపోతే నిఖిల్ తిండి తిప్పలు లేకుండా సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. అసలు ఈ రోజు వస్తారా లేక ఫుల్ డే షూటింగ్ ఉందా డౌట్ కలిగినా నిఖిల్ అక్కడి నుండి కదలలేదు, ఆకలిని తట్టుకుంటూ. రాత్రి 8 గంటలకు కీర్తన కారు వచ్చింది. థ్యాంక్ గాడ్ అనుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు నిఖిల్. కారు లోపలికి వెళ్ళింది. నిఖిల్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని కలవడానికి వచ్చాను, ఆయన దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని చెప్పాడు. సెక్యూరిటీ డ్రైవర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అందించాడు. డ్రైవర్ నిజమే అనుకొని గేట్ దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీ నిఖిల్ని చూపించాడు. డ్రైవర్ నిఖిల్ దగ్గరికి వచ్చి, ఎవరండి మీరు, నా దగ్గర ఎప్పుడు అప్పు తీసుకున్నారు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్ నాతో వస్తారా అని అడిగాడు నిఖిల్. అసలు ఎవరు నువ్వు? అప్పు ఇవ్వడానికి వచ్చానని ఎందుకు అబద్ధం చెప్పావు? కీర్తన మేడంని కలవడానికి నన్ను వాడుకోవాలని చూస్తున్నావా? అవేవి నా దగ్గర కుదరవు అంటూ తిరిగి వెళ్ళిపోతుంటే, సార్ నేను అందుకు రాలేదు, మీతో చాలా అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి, ప్లీజ్ ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. అర్జెంట్ మ్యాటర్ ఏమై ఉంటుందని క్యూరియాసిటీతో, ఇక్కడ దగ్గరలో ఖాళీ స్థలం ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు డ్రైవర్. ఇద్దరు అక్కడ సిమెంట్ బెంచ్పై కూర్చున్నారు. ఏంటా అర్జెంట్ మ్యాటర్, తొందరగా చెప్పండి అని అన్నాడు డ్రైవర్. మీ జాబ్ మీకు నచ్చిందా అని అడిగాడు నిఖిల్. నచ్చినా నచ్చకపోయినా చేయాలి కదా, ఇదే నా జీవనాధారం. అయినా అర్జెంట్ మ్యాటర్ అని ఏదేదో అడుగుతున్నావేంటి? మీకేమైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవన్నీ నీకెందుకు? కారణం ఉంది, చెప్పండి ప్లీజ్. ఏవీ లేవు, మా కీర్తన మేడం ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేసింది అని చెప్పాడు డ్రైవర్. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి నేను? డబ్బులు ఇచ్చి మంచి జాబ్ ఇప్పిస్తే తప్పుకుంటాడనుకుంటే అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవంటున్నాడు. వాట్ టు డూ అని ఆలోచిస్తున్న నిఖిల్ని చూసి, నీ మీద డౌట్గా ఉంది, నువ్వేదో ఆశించి వచ్చావు కదా అని అన్నాడు అతను. అవును, నాకు జాబ్ కావాలి, నీ హెల్ప్ కోసం వచ్చాను అని చెప్పాడు నిఖిల్. నువ్వేమో బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు, జాబ్ కోసం నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి? నాకు నీ జాబ్ కావాలి, నీ ప్లేస్లోకి నేను రావాలి. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ కోపంగా లేచాడు డ్రైవర్. నీకు 10 లక్షలు ఇస్తాను, మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇంత దూరాన పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంతే శాలరీకి నీకు మీ ఊర్లో జాబ్ కూడా ఇప్పిస్తాను, ఒప్పుకుంటావా అని సూటిగా అడిగాడు నిఖిల్. మా కీర్తన మేడం కోసం వచ్చావా? అవన్నీ నీకు అనవసరం, నువ్వు ఒప్పుకుంటావా లేదో చెప్పు. ఒప్పుకోకపోతే ఇంకొకరికి ఆఫర్ ఇస్తాను. మీ కీర్తన మేడం దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు కదా, నాకు ఏ పనైనా ఓకే
అని చెప్పాడు మిథున్. కీర్తన మేడం చాలా మంచిది, మాకు చాలా సహాయం చేసింది, ఆవిడకి ద్రోహం చేయడానికి నా మనసు ఒప్పట్లేదు అని అన్నాడు డ్రైవర్. ఆమెకు హాని చేయడానికి నేను రాలేదు, నేను తన ఫ్యాన్ని, కొన్ని రోజులు ఆమెకి దగ్గరగా ఉండడానికి ఈ జాబ్. నిన్నెలా నమ్మాలి, నిన్నెలా నమ్మించాలో నాకు తెలీదు. నువ్వు నన్ను నమ్మకపోతే వదిలేసేయ్, నేను ఇంకొకరితో డీల్ మాట్లాడుకుంటాను అని చెప్పాడు నిఖిల్. ఈరోజు ఆలోచించుకుని రేపు చెప్తాను అన్నాడు డ్రైవర్. ఈ విషయం కనుక మీ కీర్తన మేడంకి చెప్తే నేను ఎంత చెడ్డవాన్ని చూస్తావు అని బెదిరించి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు నిఖిల్. డ్రైవర్ ఆలోచనలో పడ్డాడు. 10 లక్షలంటే ఇంచుమించు నా 2 ఏళ్ల జీతం ప్లస్ రాజమండ్రిలో జాబ్. నేను కాదన్న ఇంకొకరి ద్వారా ఎలాగో అతను కీర్తన మేడం దగ్గరికి వస్తాడు, దాన్ని నేను ఆపలేను కదా. మరి గోల్డెన్ ఛాన్స్ని ఇంకొకరికి ఎందుకు వదిలేయడం? వదిలేయను, నా అదృష్టాన్ని నేను చేజార్చుకోను అని డెసిషన్ తీసుకొని వెంటనే నిఖిల్కి ఫోన్ చేసి ఎస్ అని చెప్పాడు డ్రైవర్. పొద్దు నుండి తిండి తిప్పలు లేకుండా ఎండలో మాడిపోతూ అతను పడిన కష్టానికి ప్రతిఫలం దొరకడంతో నిఖిల్ చాలా ఆనందపడ్డాడు. ఉదయం డ్రైవర్ కీర్తన దగ్గరికి వెళ్ళి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముంబైలో ఉండటం కుదరదు, ఊరికి వెళ్ళాలి అని చెప్పి, నాకు బాగా తెలిసిన ఒక డ్రైవర్ ఉన్నాడు, చాలా మంచివాడు, అతనిని రమ్మంటారా అని కీర్తనని అడిగాడు. కీర్తన ఓకే అనేసింది. ఆ ఉదయమే కీర్తనకు ఇంట్రడ్యూస్ చేయడానికి నిఖిల్ని ఇంటికి రమ్మన్నాడు డ్రైవర్. నిఖిల్ రాగానే డ్రైవర్ గేట్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ని లోపలికి తీసుకొచ్చాడు. గార్డెన్లో టీ తాగుతూ కూర్చొని ఉన్న కీర్తనను చూసి డ్రైవర్ నిఖిల్తో పాటు ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం, నేను చెప్పిన డ్రైవర్ ఇతనే. డ్రైవర్ మాటతో కీర్తన తలెత్తి చూసింది. గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశాడు నిఖిల్. నువ్వు డ్రైవర్వా? నేను చూస్తే అలా లేవే అని అంది కీర్తన. స్మార్ట్గా ఉన్న వాళ్ళు డ్రైవర్ అవ్వకూడదా మేడం అని అన్నాడు నిఖిల్. నో నో, నాట్ లైక్ దట్, చదువుకున్న వాళ్ళకి అనిపిస్తే అడిగానంతే అని అంది కీర్తన. నేను ఇంటర్ వరకు చదివాను మేడం, ఆ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన చదువు ఆపేసి డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్గా చేరాను అని అబద్ధం చెప్పాడు నిఖిల్. ఎప్పటి నుండి జాయిన్ అవుతావు అని అడిగింది కీర్తన. ఆ ప్రశ్నకి నిఖిల్కి డ్యాన్స్ చేయాలనిపించింది. ఇప్పుడే జాయిన్ అవుతాను అని చెప్పాడు నిఖిల్. ఈరోజు నాకు షూటింగ్ లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికైనా వెళ్ళినా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. టుడే ఈజ్ మై డే, నీ అవసరం లేదు, రేపటి నుండి రా అని అంది కీర్తన. మేడం, నాకు సాటర్డే సండే హాలిడే ఇస్తారా అని అడిగాడు నిఖిల్. వాట్, నువ్వేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావా? సండే ఒక్కరోజు హాలిడే అని చెప్పింది కీర్తన. మా నాన్నకి కిడ్నీ డిసీజ్, ప్రతి శనివారం హాస్పిటల్లో చూపించాలి. అమ్మా నాన్నకి నేను ఒక్కనే, వాళ్ళని చూసుకున్న వాళ్ళు కూడా లేరు, ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేశాడు నిఖిల్. నువ్వు చెప్పేది నిజమని నాకెలా తెలియాలి? రిపోర్ట్స్, హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వు, నువ్వు చెప్పింది నిజమైతే సాటర్డే సండే నీకు హాలిడేస్ ఇస్తాను అని అంది కీర్తన. నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్కి కిడ్నీ డిసీజ్, అతని వాళ్ళకి ఒకటే అబ్బాయి, ప్రతి సాటర్డే హాస్పిటల్లో చూపిస్తాడు. నిఖిల్ అవన్నీ ముందే తెలుసుకుని ప్లాన్ ప్రకారమే కీర్తనకి చెప్పాడు. ఓకే మేడం, రిపోర్ట్స్, హాస్పిటల్ డీటెయిల్స్ నా ఫోన్కి పంపించు, నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకో అంటూ తన నెంబర్ చెప్పింది కీర్తన. నిఖిల్ నోట్ చేసుకున్నాడు. 1 సెకండ్లో పంపిస్తాను మేడం, అన్నీ ఫోన్లోనే ఉన్నాయి అంటూ సెండ్ చేశాడు. కీర్తన అన్నీ చూసి ఇవి నిజమో కాదో కనుక్కుంటాను, నిజం కాకపోతే నీకు ఈ ముంబైలోనే జాబ్ రాదు అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయింది. కీర్తన ఫ్రెండ్ కమ్ పిఏ గీత హాస్పిటల్ వాళ్ళతో డాక్టర్తో మాట్లాడి నిఖిల్ చెప్పింది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుని కీర్తనకు చెప్పింది. పేషెంట్ కొడుకు పేరు నిఖిల్ అని చెప్పమని హాస్పిటల్ వాళ్ళని ముందే మేనేజ్ చేయడంతో ఏ ప్రాబ్లం రాలేదు. తను జాబ్ చేసి కష్టపడి సేవ్ చేసుకున్న 10 లక్షల్ని నిఖిల్ డ్రైవర్కి దారపోసి రాజమండ్రిలో తెలిసిన వాళ్ళ ద్వారా అతనికి డ్రైవర్గా జాబ్ ఇప్పించాడు సేమ్ శాలరీకి. డ్రైవర్ నిఖిల్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.